ట్రూ, వెరీ ట్రూ. సార్ యాక్చువల్గా ఇక్కడ విక్టిమ్స్ ఏ కంట్రీ వాళ్ళు సార్? విక్టిమ్స్ ఎవరు? విక్టిమ్స్ ఇండియన్స్ అనుకుంటాను. ఆ పాప గతంలో చేసినటువంటి వీడియోను సాయి ధరమ్ తేజ్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్ కూడా జరిగింది. గాడ్ బ్లెస్ బేటా అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ అనేది కూడా ఉంది అనేదే ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది నెటిజన్స్ ఎందుకు సాయి ధరమ్ తేజ్ అంతగా రియాక్ట్ అయ్యాడు అంటే దే షేర్డ్ ఫ్యూ మూమెంట్స్ ఇంతకు ముందు చేసుకున్నారు అనేది. వాళ్ళు చేసింది 100% తప్పు, కానీ దానికి శిక్ష ఎంతమంది? ఇప్పుడు బ్రాడ్ డే లైట్ లో మంచిగా బెట్టింగ్ యాప్స్ చేసుకుంటా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా, దాని నుంచి కోట్లు కొల్లగట్టి టెలిగ్రామ్స్ పెట్టి దాని నుంచి కోట్లు పెట్టి సేవా అనే ముసుకేసుకున్న వాళ్ళని మనం ఏం చేయలేకపోయినాం. ఒక 1 month నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రతి ఒక్క మీడియా డోర్ కొట్టి విత్ ఎవిడెన్సెస్. నేను ఇప్పుడు నాకేం డిపార్ట్మెంట్ పవర్ ఇవ్వలే, ఐఎమ్ నాట్ ఎంపవర్డ్. నేను బ్యాంక్ స్టేట్మెంట్లు కనుక్కొని నేనేదో డిటెక్టివ్ సినిమాలు చూసుకున్నట్టు నేనేదో బ్యాంక్ స్టేట్మెంట్లు చూసి నేను చేస్తే ఆ ఎవిడెన్స్ కొన్ని డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి. అతి తెలివితోనే ఒక పెయిడ్ ఇంటర్వ్యూ హోటల్ రూమ్లో అతి తెలివితోనే మీరు బెట్టింగ్ చేస్తారా, మీలాంటి వాళ్ళు చెయ్యొచ్చా అంటే ఈ సాయిబాబా నాలాంటి వాళ్ళు చెయ్యకపోతే ఇంకో 10 మంది చేస్తారు, నేను మర్డర్ చేయకపోతే 10 మంది మర్డర్ చేస్తారు, వాడికి డబ్బులు వెళ్ళడం ఇష్టం లేక నేను చేస్తాను అని మంచిగా వచ్చి క్లియర్ గా చెప్తున్నాడు. సో రేపొద్దున వీళ్ళు కూడా అట్లానే చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను కాకపోతే ఇంకెవరో మాట్లాడతారు కదా, అది మేమే ఎందుకు కాకూడదు అని. ఈజ్ ఓన్లీ వన్ స్టెప్, ఐ గో వన్ స్టెప్ అహెడ్. ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ జర్నలిస్ట్ ఒక 100 రోజులు ఆయన మీద అన్వేషణ చేసి మొత్తం ఆయన గురించి స్టడీ చేసి శుద్ధపూస అని చెప్పి వీడియో పెట్టి ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఎట్లా అవుతుందంటే ద సొసైటీ దెమ్సెల్స్ ఆర్ సపోర్టింగ్. వీళ్ళు అపాలజీ చెప్పి వీళ్ళ గురించి నెగిటివ్గా రాసినప్పుడు కింద నుంచి వాళ్ళ ఫాలోవర్స్, వాడు వెల్ విషర్స్ చెప్పడం, అన్వేషణ ఉండే పాపం ఓపెన్ చేస్తేనే సినికల్ లాంగ్వేజ్ ఉంటుంది. దట్స్ ఈ స్టైల్ ఆఫ్ ఇతను ఎట్లా అరిచిండో ఆయన కూడా అట్లనే అరిచిండు. ఆ తర్వాత ఫాలో అప్ ఎవరు చేయాలి, అదే పర్సన్ చేయాలా ఎవరైతే ఎక్స్పోజ్ చేశారో. లేదు యాక్చువల్గా ఓన్లీ బన్నీ సన్నీ యాదవ్ ఒక్కనే పట్టుకున్నాడు. ఈ కుడ్ నాట్ హ్యావ్ డీటెయిల్స్ లైక్ వాట్ హి హాస్ ఆన్ హర్ష షా. నేనేమంటున్నానంటే సార్ అన్నట్టు ఓకే మేము కూడా పిలిచి చేసినాం, మీకు తెలుసు మేము ఏం చేస్తాం అంతా కూడా, బట్ పిలిచికి అన్నిటికన్నా మించింది పబ్లిక్ షేమింగ్ ఇదైతే అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఇలాగే పబ్లిక్ షేమింగ్ గతంలో చేసినటువంటి కళ్యాణి గారు, సినీ నటి మనతో పాటుగా ఉన్నారు. గతంలో ప్రాంక్ కాల్స్ చేస్తున్నటువంటి ఒక యూట్యూబర్ ని బయటికి తీసుకొచ్చారు, తనతో సారీ చెప్పించారు, తన మీద దాడి కూడా చేసినటువంటి కళ్యాణి గారు ఇప్పుడు ఈ ఇష్యూ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇదేం సరికొత్తగా జరిగింది కాదు. గతంలో సినిమాల రూపంలో, పాటల రూపంలో, సాహిత్యం రూపంలో అన్ని రకాలుగా వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం ఒక చైల్డ్ అబ్యూస్ అనేది, ఒక చిన్న పిల్లని పీడోఫిల్ అంటారు, అలాంటి చిన్న అమ్మాయి మీద జరగడం అనేది అది కూడా న్యూ నార్మల్ లాగా మారిపోవడం అనేది ఎలా చూస్తున్నారు దీన్ని మీరు? అందరికీ నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ. ఇది మన సమాజాన్ని పాడు చేసే వాళ్ళు ఎక్కడ నుంచి మనం ఎంత వెతికినా, ఎంత మనం ఎన్ని రకాలుగా షేమ్ చేసినా, ఏం చేసినా వాళ్ళు పుట్టుకొస్తుంటారండి. సార్ చెప్పినట్టుగా కింద వాళ్ళు కామెంట్స్ చేస్తూ మనం మంచి చేస్తున్నా మనల్ని అబ్యూస్ చేస్తారు. మొన్న యువ సామ్రాట్ గారు ఎంత మంచి ఇష్యూని బయటికి తీసుకొస్తే ఆయన్ని తిడుతూ నీకేం పని అని చెప్పి మాట్లాడే వాళ్ళు కింద ఎక్కువైపోయారు తప్ప అతను చెప్తున్న దానిలో ఎంతవరకు పాయింట్ ఉందని చూసేవాళ్ళు ఉండరండి. అలాగే నేను ఎవరినైతే యూట్యూబ్ ఛానల్స్ మీద 50 యూట్యూబ్ ఛానల్స్ మీద నేను కంప్లైంట్ చేశాను, ఇదే బైర్ నరేష్ మీద చేశాను, ఎఫ్ఐఆర్ చేయించాను, ఒక హనీ జాన్సన్ అరెస్ట్ చేయించాను, చాలా మంది కోసం చాలా ఫైట్స్ చేస్తే నా కేసులన్నీ కూడా పెండింగ్ లో పెట్టించేసి వాళ్ళు ఎన్ని రకాలుగా యూజ్ చేయాలి అన్ని చేస్తూ ఉన్నారు. ప్లస్ ఈ 50 యూట్యూబర్స్ పెట్టిన ఏవైతే కేసెస్ ఉన్నాయో ఇట్లాంటి అబ్యూజింగ్, అబ్సిన్స్ ఇట్లాంటివన్నీ తీసేయండి, ఇట్లాంటి వాళ్ళు పిల్లలు పాడైపోతున్నారని నేను చెప్తే ఇంతవరకు దానిపైన సీరియస్ యాక్షన్ లేదు. సైబర్ క్రైమ్ లో కూడా కొంతమంది నన్ను కూడా, నేను చేసిన సినిమాలను కూడా నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, నువ్వు చేసిన సినిమాలో క్యారెక్టర్స్ ఏంటి, నా క్యారెక్టర్స్ చేస్తే దాని గురించి నేను వెళ్ళి కంప్లైంట్ చేసి మహిళా కమిషన్ కి వెళితే కూడా ఆ కేసు మీద కూడా ఇంతవరకు ఛార్జ్ షీట్ పడలేదు. ఎంత గట్టిగా ఫైట్ చేసినండి, న్యాయం కన్నా అన్యాయమే ప్రబలిపోతుందండి. వీళ్ళకి పబ్లిక్ షేమ్ చేయాలన్నారు చూసారా, అదే కరెక్ట్ వే అండి. వాళ్ళ ఇంటికి ఎవడైతే చేశాడో ఈ పని, తండ్రి అంటే వేలు పట్టి నడిపించే ఒక దైవం, ఒక తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని, ఒక చిన్న పిల్లని ఇలా తీసుకొచ్చి వాడు ఏది పడితే అది ట్రోల్ చేస్తుంటే దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న చెత్త వెధవలు ఉన్నంత వరకు కూడా మన సమాజం మారదండి. ఇంకొకటి ఏంటంటే
కళ్యాణి గారు ఇక్కడ ప్రణీత్ చెప్పినటువంటి ఒక మాట కూడా, ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా పేరెంట్స్ కానీ లాక్కండి, వాళ్ళ పెంపకాన్ని మీరు తప్పు పట్టకండి, ఈ కామెంట్స్ చేసింది నేను మాత్రమే అని అంటున్నారు. సో ఇప్పుడు మీరు అన్నమాట పేరెంట్ తప్పండి, అది తప్పు మేడం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లాక్కూడదండి, వాళ్ళు లాక్కూడదు, నేను ఒప్పుకుంటా. కానీ తల్లిదండ్రి పెంపకం ఎలా ఉందనేది పక్కన పెడితే, వీడి తల్లిదండ్రిని తిట్టించకూడదంటే వాడి తల్లిదండ్రి మంచి వాళ్ళు కానీ మిగిలిన తండ్రులు మిగిలిన తల్లులు కాదండి. ఆ పాప తండ్రి లేరా అంటే, ఒక పాప అంటే అక్కడ చూపించిన అమ్మాయిని వదిలేయండి, వాళ్ళ అలాంటి పిల్లలు ఎవరు తల్లిదండ్రులు ఫీల్ అవ్వరా? ఇతను ఫీల్ అయినట్టు మిగిలిన వాళ్ళ ఫీలింగ్స్ ఉండవా? ఇంకొకటి ఏంటంటే, వీడిని వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగానే తీసుకెళ్లి చెప్పు తీసుకొని కొట్టాలండి. అది పబ్లిక్ షేమింగ్. అందరి ముందు చెప్పి లైవ్ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగా నీ కొడుకు ఇట్లాంటివి చేసాడని అది చేయాలండి. మనం కేసులు పెట్టినా వాడు ఎలాగో తప్పించుకుంటాడు, లా ఉంది మనకి ఎన్నో రకాలు తప్పించుకోవడానికి. బట్ వాడిని వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగా కూర్చోబెట్టి నీ కొడుకు మీరు ఏం నేర్పారో, వీడు చేస్తున్న పని ఇది, వీడు ఇట్లాంటి షేమింగ్ చేస్తుంటే, అమ్మాయిల మీద ఇలా మాట్లాడుతుంటే, ఇలాంటి వాడిని మీ పెంపకం మంచిదని మేము అంటున్నాం అమ్మా, కానీ మీరే చెప్పు తీసుకోవటం వాళ్ళకి ఇవ్వాలండి ఆ చెప్పు. అట్లాంటి పని చేయాలి మేడం మనం చేస్తే. కరెక్ట్ గా ఎంత పబ్లిక్ షేమ్ చేసినా వాడు సారీ చెప్పేస్తే అయిపోతుందా? వాడు క్షమాపణ కోరేస్తే ఇప్పుడు ఉరి శిక్షలు రద్దు చేసేస్తున్నారు, క్షమాపణ కోరేస్తే ఏదేదో చేసేస్తున్నారు. ఎందుకు మేడం మనం ఇంకా ఏ ఫైట్ చేసి ఏం లాభం ఉంది? ఏ విధమైన ఎవరు పడితే ఒక ఆమె వస్తుంది పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతుంది, ఆమెను ఇంతవరకు ఒక్కడు కూడా అరెస్ట్ చేయడానికి ఏ విధమైన ఇది చేయరు. ఎన్ని రకాలు మాట్లాడుతుందో ఆమె గురించి కానీ ఇంకొకళ్ళ గురించి. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న ప్రతి ఒక్కరు పరిస్థితి ఏంటండి? వాళ్ళందరూ ఏంటంటే మంచి సమాజానికి ఏమైనా మంచి చేస్తున్నారు వాళ్ళు? సో సమాజాన్ని మార్పు రావాలి. సెల్ఫ్ నిజంగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటూనే ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నేనైతే అదే పని చేస్తాను. సో విశేష్ గారు, ఇక్కడ సాయి ధరమ్ తేజ్ దీన్ని పోలీసులకి రిపోర్ట్ చేయడం, సీఎం ఇందులో ట్యాగ్ చేయడంతో పాటుగా పేరెంట్స్ కూడా ఒక సజెషన్ చేశారు ఆయన. పేరెంట్స్ ప్లీజ్ ఇలాంటి పిల్లలతో ఉన్నటువంటి వీడియోలు కానీ పోస్టులు కానీ మీరు పబ్లిక్ గా పబ్లిష్ చేయకండి, ఇలాంటి దాన్ని బయట నుంచి రావాలంటే మీ అంతటా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కేవలం పేరెంట్స్ మాత్రమే జాగ్రత్తగా ఉండాలా, ఇలాంటి ఇష్యూస్ అనేవి జరగకుండా. అందులోనూ పర్టికులర్ గా చిన్న పిల్లల్ని డ్రాగ్ చేసి అబ్యూస్ చేసి అదొక న్యూ నామ్ లాగా మార్చి డార్క్ కామెడీ అంటే మనకే తెలియదని మనకే క్లాసులు తీసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటారు? సో మేడం ఒక్కటండి, ఇప్పుడు మనము కంట్రోల్ చేయలేని దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చర్చ చేసినా, ఎంత గొడవ చేసినా కానీ మనం ఏమీ చేయలేము. ఓకే, అది మన కంట్రోల్, మన గవర్నమెంట్ కంట్రోల్ కూడా లేదండి సోషల్ మీడియా అనేది. చెప్పండి. డిస్రప్షన్ మీద ఏదో ఒక కేసు పెట్టుకుని వీ కెన్ టేర్ డౌన్ హిస్ ఛానల్. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అని చెయ్యాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు. ఈయన కూడా అల్పేరుగా పోరాటం చేసింది. ఎక్కడ నేను ఒకటి చెప్తాను సార్, నేను ఒకటి చెప్తాను ఎందుకు కంట్రోల్ లేదని చెప్తాను. ఇప్పుడు ఈ రోజు ఈ యాప్స్ వల్ల లేకుంటే సైబర్ క్రైమ్ వల్ల డబ్బులు కోల్పోతున్న వాళ్ళు హైదరాబాద్ లో రోజుకు 100 మంది ఉంటారు సార్. ఒక్క డబ్బులు తిరిగి వచ్చాయా? ఒక్కడి పోయినా కానీ వచ్చాయా? వస్తాయి సార్, నావే పోయినాయి సార్, రావు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు సార్ మాకున్న స్టాఫ్ తక్కువ, మాకు మామూలు కేసులు చూడటానికే టైం సరిపోదు, ఇంక ఇవన్నీ మేము ఎక్కడ చూస్తాం సార్ అని చెప్పారు. ఒకటి సరే, అది పక్కన పెడదాం. నేను అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఈ రోజు ఈ నలుగురిని అరెస్ట్ చేస్తారండి, జైలు శిక్ష వేస్తారు. వాళ్ళ చేతులు ఏంటంటలేదు, నేను వాళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పే. చైల్డ్ అబ్యూజ్ ఈజ్ ఏ క్రైమ్, అది తప్పు, దానికి తగ్గట్లుగా శిక్ష ఏదేయాలి అది వేయాలి. కానీ మనము మన పిల్లల్ని దానికి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటుంది తప్ప వేరే మార్గం లేదంటున్నాను. మన పిల్లలు దానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఇల్లును మనం కాపాడుకోవాలి, తర్వాత సమాజం గురించి ఆలోచించాలనేది నా అభిప్రాయం. ఎస్. సో మనతో పాటుగా ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ఆర్జే శివ్ కూడా ఫోన్ లైన్ లో ఉంటాను, నేను మాట్లాడతానని చెప్పారు, రెస్పాండ్ అవుతానన్నారు. ఆర్జే శివ్ తను రైటర్, స్టోరీ టెల్లర్, మీమ్ మేకర్. శివ్ వాయిస్ వినిపిస్తోంది కదా? ఎస్. ఇప్పుడు ప్రణీత్ ఇష్యూ జరిగింది. ప్రణీత్ హనుమంతు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వాళ్ళేమో రివ్యూవర్స్ గా, మీమ్ మేకర్స్ గా, స్టోరీ టెల్లర్స్ గా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్షియర్స్ గా ఇవన్నీ చేస్తున్నారు. ఒక చిన్న లైన్ అనేది ఉంటుంది కదా, మీరు కూడా మీమ్స్ చేస్తుంటారు, మీరు కూడా కామెడీ చేస్తుంటారు, బట్ ఈ లైన్ ని క్రాస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మీ జాగ్రత్తగా మీరు ఎలా ఉంటారు? ఆర్జేగా బోల్డ్ అని లైవ్ షోస్ చేయాల్సి ఉంటుంది, లైవ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి, మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు? అండ్ వన్ థింగ్ అండి, అంటే కామెడీ చేయడం అనేది సహజంగా అందరూ చేస్తూ ఉంటారు, బట్ ఆ లైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు మైండ్ లో ఎస్పెషల్లీ ఆర్జేస్ కి, ఐ మీన్ బీయింగ్ ఆర్జే అవడం వల్ల అదర్ కంపేర్ టు అదర్ మీమర్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ మాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మేము రేడియోలో కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ని ఎక్కువ ఫాలో అవుతుంటాం.
అందరిలా కాకుండా. సో అది ఎప్పుడు కాన్షియస్ గా నా మైండ్ లో ఉంటుంది. లైక్ నేను ఇప్పుడు ఒక 4 years నుంచి మీమ్స్ చేస్తున్నాను, మీమ్స్ కానీ వీడియోస్ కానీ, బట్ సున్నితంగా ఉండే హాస్యం లాగే చూసుకుంటా కానీ, అంటే కరెంట్ ఇష్యూస్ మీద చేసినప్పటికి కూడా ఇప్పుడు మన పాతకాలం చూసుకుంటే జంధ్యాల గారు ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య, సో అలాంటి వాటి మధ్య కామెడీ చేస్తూ ఉంటారు. అవి చాలా కాలం నుంచి వస్తూనే ఉన్నాయి, లైట్ కామెడీ అంతేగాని ఈవెన్ బాడీ షేమింగ్ కానీ, సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయం. అండ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ యూట్యూబర్స్ క్రాస్ చేస్తారో అది బియాండ్ లిమిట్ అది బేసిక్గా నాకు తెలిసి. సో ఇలాంటి వాటి గురించి ఆలోచించడం అనేది కూడా చాలా దారుణంగా ఉంటుంది. బట్ మాకు ఎప్పుడు ఆ సెట్ ఆఫ్ కాన్షియస్ ఆ రెస్పాన్సిబిలిటీ మైండ్ లో ఉంటుంది. అందుకని ఒకటి చేస్తున్నప్పుడు దీని గురించి అదర్ పీపుల్ ఎలా ఉంటారు అంటే, ఎవరు సరదాగా అందరూ నవ్వుకునే ఉంటారు కానీ ఎవరు ఎక్కువగా హర్ట్ అవ్వకుండా అలా ఉండకుండా మాక్సిమం ట్రై చేస్తారు. అది ఎప్పుడు మైండ్ లో ఉంటూనే ఉంటుంది మాకు. ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. ఎవరైనా వాళ్ళ భావాల్ని వ్యక్తం చేసుకోవచ్చు అనుకున్నప్పుడు, ఇంకొకరిని హర్ట్ చేయకుండా ఉండాలి అన్నప్పుడు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు చూస్తే ఒక చిన్న పిల్లని డ్రాగ్ చేశారు, అది కూడా వాళ్ళ ఫాదర్తో ఉన్నటువంటి ఫోటోల్ని వీడియోల్ని డ్రాగ్ చేసి పబ్లిక్గా మాట్లాడడం అనేది, అందులో డార్క్ కామెడీ మనకు అర్థం కాదు అనేది. సో మీరు చేసే దాంట్లో ఒక సున్నితమైనటువంటి హాస్యం ఉంటుంది, అందులో అండర్లయింగ్గా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఏం జరగాలంటారు మీ దృష్టిలో ఇలాంటివి బయటికి రాకుండా ఉండాలి, లేకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే? అంటే సీరియస్ గా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇవి ఒకటనే కాదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. ఈవెన్ బాడీ షేమింగ్ గురించి కానీ, అంటే చాలా మంది నేను చూస్తుంటాను యూట్యూబ్ లో, వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయరు, ఎవరో కంటెంట్ క్రియేట్ చేస్తున్న దాని మీద వీళ్ళు జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఉంటారు. అలా చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు. అంటే ఒకరిని జడ్జ్ చేయడానికి మనం ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాంటిది లేకుండా వీళ్ళు వాళ్ళ గురించి జడ్జ్ చేసుకుంటే ఓకే ఏదో సరదాగా మాట్లాడితే వాళ్ళ గురించి చాలా దారుణంగా కామెంట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ చిన్న పాప విషయం కాబట్టి బయటకు వచ్చింది, కానీ మిగతా అడల్ట్స్ గురించి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సీనియర్స్, వాళ్ళ మీద కూడా చాలా వీళ్ళు ఇంత ప్రీవియస్ కూడా చాలా ఇలాంటి వీడియోస్ చాలా చేశారు యాక్చువల్ వీళ్ళు. సో డెఫినెట్ గా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేది డెఫినెట్ గా పెట్టాలి. అండ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తేనే ఇలాంటి ఫర్దర్ రాకుండా ఉంటుంది. ఎస్ శివ్, థ్యాంక్ యూ సో మచ్. సో కవిత గారు, సత్యనారాయణ గారు, విశేష్ గారు చెప్పండి. నేను ఒక మాట చెప్తానండి. ఎందుకంటే మీరు చెప్పేంత వరకు కూడా నాకు ప్రణీత్ హనుమంత్ వాడు ఎవడో, వాడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అసలు ఏం చేస్తున్నా తెలియదు. అసలు క్లూలెస్ అబౌట్ హిమ్, అబౌట్ మెనీ ఆఫ్ ది యూట్యూబర్స్. ఓకే, వాళ్ళు ఆ జనరేషన్ లేకపోతే వాళ్ళు చూసేవాళ్ళు వేరు కావచ్చు, కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో వస్తున్న అబ్సర్డిటీ గురించి మాట్లాడరు ఎందుకని ఈ స్టార్స్ అందరూ కూడా? అది కదా ముందు. అది ఇప్పుడు యూట్యూబ్ అనేది వాడు వెళ్ళి చూస్తేనే వాడు కనిపిస్తుంది. సినిమా అలా కాదు కదా, అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చుని, అందులో అబ్సీనిటీయే కాదు, విశేష్ గారు అబ్సీనిటీయే కాదు, చిన్న పిల్లలతో చెప్పించేటువంటి డైలాగ్స్, వల్గర్ డైలాగ్స్ కూడా వాళ్ళతో చేయించేటువంటి యాక్షన్ కూడా, వాటిని కూడా కన్సిడర్ చేయాలి కదా. యువ సామ్రాట్ గారు అడుగుతోంది కూడా అది. కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్ దీన్నే మాట్లాడుకుందామా, సినిమాల్లో వస్తున్నటువంటి కంటెంట్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అయితే పర్టికులర్ గా ఇందులో చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉండడంతో వాళ్ళని అనవసరంగా డ్రాగ్ చేయడం, చైల్డ్ అబ్యూజ్ అనేది నేరము, చట్ట ప్రకారం నేరము, చట్ట ప్రకారం ఖచ్చితంగా అతనికి ఏ శిక్ష పడాలో ఆ సెక్షన్ ప్రకారం శిక్ష పడుతుంది. దాన్ని మనం ఎలాంటిది లేదు. ఇప్పుడు మనం చర్చ చేసుకుంటున్నప్పుడు దీని మూలం కూడా చర్చ చేసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ అవుతుంది. ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చూపించేది సినిమా, నాట్ యూట్యూబ్. ఇప్పుడు నాకు తెలియదండి, మీరు చెప్పేంత వరకు ప్రణీత్ హనుమంత్ నాకు తెలియదు. కానీ ఒక సినిమాలో వస్తే నేను ఏదో మిత్రుల సినిమాలో సీన్ ఉంటాయని వెళ్ళాలి కదా, ఏదో మా సినిమా బాగుంది. అది కూడా విశేష్ గారు అందులో సాయి ధరమ్ తేజ్ రెస్పాండ్ అయ్యాడు, ట్యాగ్ చేశాడు, ఇమ్మీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ స్పందించారు కాబట్టి అది లైమ్ లైట్ లోకి వచ్చింది. లేకపోతే అది సైలెంట్ గా వెళ్ళిపోయేది కదా. ఎస్ కళ్యాణి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు సినిమాలు అనేవి చాలా రోజులుగా ఉన్నాయి. నేను కూడా సినిమా ఆర్టిస్ట్ గా ఉన్నాను. బట్ ఒకటి ఏంటంటే, నేను చేసిన సినిమాల్లో కూడా ఏవైతే ఇలాంటి కామెడీ వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు, మీరు ధర్మం కోసం మాట్లాడుకుంటే క్యారెక్టర్స్ వదిలేసుకున్నాం. కొంతమందికి ఎథిక్స్ ఉంటాయండి, కానీ సినిమాల్లో అన్నిట్లోని ఇప్పుడు బాగా తగ్గించారు చాలా వరకు. కొన్ని సినిమాలు ఈ యూత్ మాత్రం అండి, సినిమాల్లో కాదండి, ఎక్కువ యూట్యూబ్ లోనే ఉంటున్నారు. సార్ లాంటి వాళ్ళు చూడకపోవచ్చు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా యూత్ అంతా కూడా ఎవరికి తెలియకుండా ఉండరు. మన పెద్దవాళ్ళు కొంతమందికి మాత్రం సినిమా చూస్తారు తప్ప మొత్తం యూట్యూబ్ లోనే ఉన్నారండి. సో బేసిక్ సిస్టర్ వినండి. సో బేసిక్గా ఏంటంటే, సార్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ అనమాట. మా పిల్లలంతా నేటివ్ సిటిజన్స్. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు యూఎస్లో ఉన్నా నాకు యాక్సెంట్ రాలా, మా పిల్లలకి అమెరికన్ యాక్సెంట్ వచ్చింది. సో అట్లాగే అదేవిధంగా ఈ నేటివ్ జనరేషన్ అంతా కూడా ఎక్కువ యూట్యూబ్లో చూస్తారు. మేము కూడా టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అండ్ సోషివుడ్ అని ట్రేడ్ మార్క్ చేసాం. ఇట్స్ $3 trillion ఇండస్ట్రీ. ఇట్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ దెన్ ఈవెన్ హాలీవుడ్ ఆల్సో ఇండస్ట్రీ. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ రెవెన్యూ.
ఇండియన్ సోషల్ మీడియా రెవెన్యూ. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత మంచి చేస్తారంటే, మీరు మొన్న సండే రోజు వీ హ్యాడ్ మోర్ దెన్ 450+ గ్యాదరింగ్. మేము అక్కడ క్లారిటీగా చెప్పాము, ఆబ్సినిటీ కానీ లేకపోతే అగేన్స్ట్ ఇండియా కానీ ఫేక్ న్యూస్ కానీ బెట్టింగ్ వాళ్ళు ఎవరైనా రానిలే, అసలు వాళ్ళు ఎవరిని మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కన్సిడర్ చేయాలి. టెక్నాలజీ కూడా చాలా బాగుంది సార్. మా నాన్నగారు నేను చదువుకున్నప్పుడు నేను కాల్ చేయాలంటే అది ఒక 7 గంటలు పట్టేది ట్రంక్ కాల్. ఏదో కొంత గొప్ప మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి లైట్నింగ్ కాల్ అని 6 times ద కాస్ట్ వచ్చేది. ఇప్పుడు నాకు ఇందులో సిరి గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, ఇంటికాడ ఎలక్సా గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, వాళ్ళే డైల్ చేస్తారు 7 microseconds లోపల. పోస్ట్ మీదకి వెళ్ళి మా నాన్న మనీ ఆర్డర్ చేయాలంటే ఏడుస్తుండే మా నాన్న, ఏమో నీతో పెద్ద పంచాయతీ ఉన్నదిరా మర్చిపోయినా అంటుండే. ఇప్పుడేముంది, వెస్టర్న్ కమోడ్ మీద కూర్చొని 1 billion ట్రాన్సాక్షన్ చేయొచ్చు. టెక్నాలజీ ఈజ్ ఇవాల్వ్ కాబట్టి అందరూ కూడా టెక్నాలజీ మీద వెళ్ళిపోయారు. రెండో పాయింట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అని దయచేసి అనకండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అనేవాళ్ళు ఒక సెపరేట్ కేటగిరీ. ఎవ్రీబడి హూ ఇస్ మానిటైజ్ ఇస్ నాట్ కన్సిడర్డ్. రవి గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్ అనొద్దు అనుకున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద సారీ చెప్పినా కానీ మళ్ళాంటి సామాన్య జనానికి డార్క్ కామెడీ అంటే ఏంటో అర్థం కావట్లేదు, జస్ట్ లైట్ లేలో అని చెప్పేటువంటి సందేశాలు. అట్లా కూడా కాదు తను ఒక్క నిమిషం సార్, మేడం ఉంది అంటే మీకు నాది అయిపోయింది. సో మేడం తను కూడా షీఈ్ అంటే ఫిల్మ్స్, ఐ నో షీ హస్ ఫైల్డ్ సో మెనీ కేసెస్. ఎప్పుడు కేవీఎం ప్రసాద్ గారిని కలవటానికి వెళ్ళిన ఎప్పుడు ఆవిడ అక్కడే కూర్చుని ఉండేది. సో ఎనీవే, సో ఐ వర్క్ విత్ ఆల్ ఏసీపీస్ అండ్ ఆల్, ఈవెన్ ఇప్పుడు ఉన్న బ్యూరో దేవేంద్ర గారు కూడా అదే రోజు వచ్చి అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. మన ఆంధ్ర నుంచి సిఐడి సరిత గారు రావడం కూడా జరిగింది. సో వీ వర్క్ విత్ పోలీస్ అనే డైలీ బేసిస్, మీకు తెలుసు మా గురించి. సో ఈ జబ్బు, ఈ ఆన్లైన్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ జబ్బును చూసుకుని అందరూ ఒక మాఫియా లాగా అయిపోయారనమాట. ఇప్పుడు మూవీ రివ్యూస్ చూడండి, బయాస్ రివ్యూస్ కావచ్చు, రివ్యూ బాంబింగ్ కావచ్చు, పేపర్ ప్లే కావచ్చు, దే ఆర్ డిమాండింగ్. సో దీనికి అసలు చట్టమే లేదు, అసలు ప్రొడ్యూసర్ వాడు డోర్ మూసుకొని కూర్చోవాలి. ప్రొడ్యూసరే మొదలు తైలం ఇవ్వడం మొదలు పెట్టిండు, వాడే ప్రసాదం కింద ఇచ్చిండు, ప్రసాదానికి అలవాటు పడ్డారు కాబట్టి కొట్టిండు. డబ్బులు ఇచ్చి పాజిటివ్ గా రాయమని ఈయన ఇచ్చిండు అంటే వీడు అలవాటు చేసిండు. అటు రోజు అడుక్కునే మస్తు పెడితే ఒక రోజు పెట్టకపోతే దొంగకుండా కొడుకొని తిడుతుంది అనమాట. అట్లా వీళ్ళకి అలవాటు చేసిందే ప్రొడ్యూసర్స్. తప్పు, వాళ్ళేదే వ్యాపార దిశ ఉంటుంది, దాని ముందు ప్రమోట్ చేయాలి, ఒక లక్షల మంది కష్టం ఉంటుంది కాబట్టి ఒక మేమైనా సరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుంటే కమ్మటి భోజనం పెడతాం ఎవరికైనా సరే, అది తప్పేం లేదు. ఇది ఏమైపోయిందంటే ఆన్లైన్ ప్రిటెక్స్ట్లో వెనకాల కూర్చొని ఇప్పుడు చూడండి మూవీ రివ్యూస్ రాసి ఎట్లా ఏడిపిస్తున్నారు. ఎంత మహేష్ బాబు గారిది ఎంత మంచి సినిమా, అది అయిపోయింది సినిమా అన్న సినిమా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి చట్టమే లేదు అసలు. అటువంటిది కేరళలో ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా రెడీగా ఉండి వాళ్ళు వెళ్ళి 3 days రివ్యూ రాయకూడదని చెప్పి ఒక హైకోర్టు నుంచి ఆర్డర్ ఎట్లా తీసుకురాగలిగారు. మేము మొన్న మాకు ముఖ్య అతిథిగా ఐటీ మినిస్టర్ గారు వచ్చారు, ప్లస్ ఈయన దిల్ రాజు గారు కూడా వచ్చారు. వీఆర్ ఫైలింగ్ పిఐఎల్ ఇన్ సుప్రీం కోర్ట్, వీ ఆల్రెడీ ఫైల్డ్. ఏదో వాళ్ళు అడుగుతున్నారు హైకోర్టుకి వెళ్ళమని అడిగారు, హైకోర్టులో పెడుతున్నాము. దాంట్లో కూడా మేము అడుగుతున్నాం అట్లీస్ట్ 4-5 days మీరు రివ్యూస్ రాయొద్దని. నేనేమంటానంటే సార్, ఆన్లైన్లో తెర వెనకాలకు వచ్చిన ప్రతి ఒక్కడు ఆమ్ ట్విస్టింగ్ వేస్తారు, ప్రతి ఒక్కటి ఆమ్ ట్విస్టింగ్. అంటే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆల్ దిస్ అనమాట. సో ఇప్పుడు వీడు కూడా ఒక మూవీ గురించి నెగిటివ్ గా మాట్లాడి ఆ మూవీ నిర్మాత వీడు బాధ మంచు మోహన్ ఎంత ఘోరంగా మాట్లాడిందంటే వాళ్ళు నిజంగా నేను మంచు వినోద్ అయితే నేను ఆత్మహత్య చేసుకోవాలి అట్లా మాట్లాడు మంచు ఫ్యామిలీ మీద. వీళ్ళు డబ్బులు అడుగుతారు, వీళ్ళు వెనక ఉన్నటువంటి మెయిన్ మీనింగ్ ఏంటంటే డబ్బులు. అండ్ అతను మనీ ఈజ్ డ్రైవింగ్. మా ప్రెసిడెంట్ ఒక్క సినిమాని బతకనియరు, అది బాగుందా బాగాలేదా వర్స్ట్ అట్టర్ ఫ్లాప్ అన్నది వదిలేదు. బట్ ఇప్పుడు ప్రణీత్ కూడా కేవలం ఇలాంటి పీడోఫైల్ కామెంట్స్, ఈ అబ్యూజివ్ కామెంట్స్ ఏ కాదు, మంచు ఫ్యామిలీ హస్ బికమ్ లైక్ స్కేప్ గోట్. ఎవరికి పాపులారిటీ కావాలన్నా ఫస్ట్ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న యాక్సెంట్ ని ఇమిటేట్ చేస్తారు ఫస్ట్. నెక్స్ట్ విష్ణు గారిని ఇమిటేట్ చేస్తారు, కొద్ది గొప్ప మనోజ్ గారిని వదిలేస్తారు. ఇక వీళ్ళు కొత్త పేర్లు పెడతారు, స్నో బాబాయ్. బట్ ఇప్పుడు అదే కళ్యాణి తను అదే అంటారు, వాళ్ళు అసలు ఇలాంటివి పట్టించుకోరు కాబట్టి వదిలేస్తారు అని. పట్టించుకుంటే మనకు ప్రాబ్లం వస్తున్నాయా, వదిలేద్దామా? వీళ్ళకి శిక్ష పడుతుందా? మీరు గ్యారంటీ రాసిస్తారా వీళ్ళకి శిక్ష పడుతుందా? 100% నేను చెప్తున్నా. ఇన్ స్పైట్ ఆఫ్ డీజీపీ ట్వీటింగ్ ఆన్ ఇట్, ఇన్ స్పైట్ ఆఫ్ సీఎం ట్వీటింగ్ ఆన్ ఇట్, 100% పడదు. ఎందుకు అంటే ఫస్ట్ ఈ క్రైమ్ అయింది ఫారెన్ సాయిల్ మీద అండ్ అంటే సో కాల్డ్ వీళ్ళు ముగ్గురు ఫారెన్ సాయిల్ మీద ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. సో అక్కడ లాస్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మీరు నాకు 50,000 ఇచ్చారు, నేను 50,000 తీసుకోలేదు, లేకపోతే మీరు రెంట్కి ఇచ్చారు, రెంట్కి ఇవ్వగానే నేను స్కామ్ చేసి మీకు ఒక సైబర్ స్కామ్ చేశాను, వెళ్ళిపోయాను.
ఆ సులేఖ అన్న వెబ్సైట్ మీకు ఐడియా ఉందో లేదో తెలీదు, కొన్ని వందల స్కామ్స్ అవుతాయి. ఫర్నిచర్, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొనే స్కామ్, ఇల్లు స్కామ్, OLX స్కామ్, అట్లాంటి టైప్ ఆఫ్ స్కామ్స్ ఇన్ని అవుతాయి. అండ్ చిన్న చిన్నవి కాదు, అవన్నీ నోయిడా నుంచి చేస్తారు. హలో, దిస్ ఇస్ ఆఫీసర్ కాలింగ్ ఫ్రమ్ 911 అనుకుంటా, ఇక్కడ నోయిడా, మీకు నోయిడా. మీరు నెట్ఫ్లిక్స్ లో సైబర్ క్రైమ్స్ అని కొట్టండి, సైబర్ క్రైమ్స్ ఇన్ నోయిడా అని చెప్పండి. ఈ బిట్ కాయిన్ స్కామ్, మకావ్ స్కామ్, ఈ స్కామ్, హనీ ట్రాపింగ్ స్కామ్, యాజ్ ఐ సెడ్, బెట్టింగ్ యాప్స్ స్కామ్, ఎవ్రీ స్కామ్. వాడికి 18 years ఉండదు, 19 years ఉండదు, అండ్ he drives a Benz. 19 years బెంజే కాదు. అండ్ అట్ ది సేమ్ టైం క్యాష్ ₹1 కోటి క్యాష్ పెట్టుకొని తిరుగుతాడు. ఐ నో ఫ్యూ పీపుల్. నేను మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి వాళ్ళ ఫొటోస్ కలెక్ట్ చేసి, వాళ్ళ ఆర్భాటం కలెక్ట్ చేసి, ఆ వీడియోస్ కలెక్ట్ చేసి చూపిస్తుంటే చూడటానికి ఎవడు రెడీ లేడు అక్కడ. ఎగ్జాక్ట్లీ అలాంటి ఎక్స్పోజ్ చేసినటువంటి వీడియోస్ కాదు కావాలి, ఎంటర్టైన్ ఇలాంటి అబ్యూజివ్ కామెంట్నే ఎంజాయ్ చేస్తారు. రైట్, అది తీసుకున్నా ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాడు కదా అని ఉల్టా నన్ను తిడతారు. సత్యనారాయణ గారు, ఇప్పటికైతే పోలీసులు ఏం చేస్తారు? ఈ కేసు నిలబడుతుంది, ఆ తర్వాత ఏదో ఒక ఫైన్ పే చేసేసి బయటకు వస్తారు అనుకున్నప్పుడు పోక్సో యాక్ట్ అనేది ఉంది. చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళ మీద లైంగిక నేరాలో లేకుంటే ఇలాంటి అబ్యూజివ్ కంటెంట్ చేస్తే పోక్సో అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ కేసు గురించే మనం మాట్లాడుకోవాలా? ఇలాంటి కేసులు అనేవి, ఇలాంటి బయటికి రానివి ఎన్నో ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది అంటే ఏం చెప్తారు? మేడం, ఇప్పటిదాకా మేధావులు ఈ అబ్సీన్ ఇన్సిడెంట్ గురించి చాలా ఎలబొరేట్గా చెప్పారు. పోలీస్ తరపున నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఈ కేసు హ్యాస్ బీన్ మేడ్ అవుట్ అయి ఉంటుంది. అవును, ఆ ట్విట్టర్లో సీఎం గారు, హెచ్ఎం గారు, డీజీ గారు అందరూ స్పందించగానే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే పిటిషన్ లాడ్జ్ చేస్తే అక్కడ కేసు కూడా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ అబ్సినిట్ మీద ప్రైమఫేస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు యాజ్ పర్ మీ డిస్కషన్స్, మీ డీప్ డిస్కషన్స్ ఇవన్నీ చూస్తుంటే ప్రైమఫేసి కేసు హ్యాస్ బీన్ మేడ్, స్ట్రిక్ట్గా ఛార్జ్ షీట్ చేస్తారు, అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ చేస్తారు. ఇక ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇప్పుడు మన అనిల్ గారు కూడా చాలా ఎలాబొరేట్గా చెప్పారు. ఇప్పుడు మీరు డిస్కషన్లో ఇదంతా చెప్పేది ఏంటంటే, కోర్ట్ ఈజ్ దేర్. ఒక్క నిమిషం కళ్యాణి గారి దగ్గర ఒక్క నిమిషం కళ్యాణి గారు, ఎస్ ప్లీజ్. సార్ మేము కేసు పెడుతున్నాం సార్, ఇలాంటి వాళ్ళపైన. ఇప్పుడు నేనే ఇచ్చాను సార్ కేసు అనుకోండి సార్, కేసు తీసుకుంటున్నారు సార్, ఒక సెక్షన్ పెట్టేస్తారు సార్. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మీద ఏ యాక్షన్ పెట్టట్లేదు, తర్వాత తిరిగి మాకు ఇంటికి నోటీస్ వస్తుంది, మీకు కేసు మూసేయడం జరిగిందని. ఇదే జరుగుతుంది సార్. ఎస్, సో మేము కేసులు పెడతాము, కేసులు పెట్టిన తర్వాత న్యాయం జరగదు, అక్కడ డిలే అనేది ఉంటుంది, మేము ఈ కేసును మూసేసాము అని మా ఇంటికి ఒక నోటీస్ వస్తుంది. మనం ఇప్పుడే ఎందుకు అనుకుంటామా, అది రైట్ ప్రెసిడెంట్. పోలీస్ మెంట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైలింగ్ షార్ట్ షీట్స్, ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ఉంటుంది, హానరబుల్ జడ్జెస్ ఆర్ దేర్, దే విల్ పర్యూజ్ ది ఎవిడెన్స్ అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు సెంటెన్స్ దెమ్. బట్ డౌట్స్ ఒకటి ఏంటంటే, ది వరల్డ్ డజంట్ రన్ విత్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ టాంజిబుల్ ఎవిడెన్సెస్ ఉండాలి. మనం ఇప్పుడు ఎన్సిపిసిఆర్ కావచ్చు, సిసిపిడబ్ల్యూ కావచ్చు, పాక్సో యాక్ట్ కావచ్చు, ఐటీ యాక్ట్ కావచ్చు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ కూడా కావచ్చు. సో డిజిటల్ మీడియా కోడ్ ఒక అడుగు ముందుకు వెళ్ళి హీ టాక్డ్ అబౌట్ హౌ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఎట్లా ఉండాలని, ఒక గ్రీవియన్స్ రిటర్న్ సిస్టమ్ ఉండాలని చెప్పి. సో నేనేమంటున్నానంటే, ఇట్ ఈస్ అంటే నేను 2017లో నేను విక్టిమ్ని, హ్యావింగ్ కమింగ్ ఫ్రమ్ US, హ్యావింగ్ ట్రావెల్ టు ఆల్మోస్ట్ లైక్ 38 countries, ఐ వాజ్ ట్రోల్డ్, బులీడ్ వెరీ బ్యాడ్లీ. నేను నాలాగా అందరూ బాధపడకూడదని ఒక ఫౌండేషన్ పెట్టా. అసలు ఇది కూడా ఒక ఫౌండేషన్ అని ఎక్కిరించిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. వీ డోంట్ ఈవెన్ టేక్ సింగిల్ రూపీ డొనేషన్ ఆల్సో. అటువంటిది ప్రయత్నంలో ముందు తప్పేం లేదు. మీరు తెలంగాణ పోలీసుని చూసి మీరు చాలా బాధపడుతున్నారు అక్క. You come to me to any of the UP police, అక్క ఇట్లా తీసేసి ఓ సిగరెట్ పెట్టుకుని టేబుల్ మీద కాలేసి, అక్క ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫైట్ మేడం, అక్క ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫైట్. అందరూ ఒక్కడు దొంగ అంటే అందరు
తీసేశాడు. నాది ఒక మాట ఇప్పుడు వినండి. నా తీసేశాడు. మేడం delete చేశాడు. నేను నా పోలీస్ తరఫు వీడియో- నుంచి no, 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 ఒక మాట కళ్యాణి గారు, చెప్పదలుచుకున్నాను. కళ్యాణి గారు వీడియో డిలీట్ ఇటు చేసినప్పటికీ వినండి కూడా అమ్మా, దాన్ని ఇటు సేవ్ వినండి. చేసుకుని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుని మీరు చాలా ఎమోషనల్ ఉన్నారు, ఒక మాట వినండి. ఇన్స్టెంట్ గా ఎందుకు మీకు ఎట్లా కావట్లేదు? ఉందంటే పోలీసు ఉన్నది ఇక్కడ, పోలీస్ మెంట్ ఫర్ విజిలెంట్ పోలీస్. ఇప్పుడు ఏంటంటే మీ మీద విజిలెంట్ యాక్షన్ తీసుకునే చందాన మీరు చెప్తుర్రు కానీ అక్కడ కోర్టు ఒప్పుకోదు కదా. అయితే దీనికి నేను ఏం చెప్తున్నానంటే రేపు ఇన్వెస్టిగేషన్లో మనందరం సహకరిస్తూ ప్రాపీ షార్డీ ఇన్వెస్టిగేషన్ కాకుండా మంచి ఎవిడెన్స్ను మార్షల్ చేస్తూ ముందుకు పోతే కొన్ని టెస్ట్ కేసులో అక్కడ సెక్యూర్ కన్విక్షన్ తెప్పించుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణ పోలీసు కూడా మీరు అనుకున్నట్టు వెల్ ఎక్విప్డ్, ఇప్పుడు వెల్ ఎక్విప్డ్ ఏ ఛాలెంజ్ అయినా కూడా బీట్ స్టేజ్కి వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ టెక్నాలజీస్ని, ఈ స్కిల్స్ని, ఈ గ్యాడ్జెట్స్ అన్ని మా ఇన్వెస్టిగేషన్లో వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ పోలీసు కూడా వెల్ ఎక్విప్డ్, who can meet any contingencies in the... No, sir. సామ్రాట్ గారికి, యువ సామ్రాట్ గారికి ఒక డౌట్ ఉంది. With due respect, I strongly disagree. No, I deny it because I work with రోడ్డు police. మీద 1 second sir, let I me work with please let police, me sir. complete. రోడ్డు మీద నోట్లేసి, రోడ్డు మీద ₹1,00,000 నోట్ వేస్తే ఇప్పటి వరకు సుమోటోగా కేసు ఉందా? లేదు. అండ్ 40 లక్షల మంది చూశారు అది. రోడ్డు మీద ₹50,000 నోట్లు మీకు కావాలంటే మళ్ళీ అలా చూపిస్తాను. పంచుతూ వెళ్ళి ర్యాలీ లాగా జీప్ లో ర్యాలీ లాగా కాదు. He'll come back and ప్రజలే say, ఒకటే, sir, ఇక్కడ కుక్కడపల్లి No, no. అది గ్రావిటీని చూస్తే 40 లక్షల మంది చూశారు సార్. అయితే అక్కడ స్టాంప్ దానికి మాకు యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ సిఆర్పి Sir, according to section 102 Sir, let me complete this. రిజిస్టర్ According చేసి to సీజ్ చేసి AP 30 kept in our of custody, Betting Act, లేకపోతే otherwise AP 30 we will Gaming Act. deposit in the court of law. AP 13 Gaming Act, police can apprehend with or without warrant anybody playing with cards. Right? We have IT Act 2017 by Telangana government that online betting, any sort of betting, any sort of money, any sort of cards playing is crime in Telangana. Then how are these guys promoting it? How are they throwing the money in the broad daylight? How are they getting away with it? ఒక్కల్లా ఇద్దరా? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓపెన్ బ్రాడ్ డే లైట్ లో బెట్టింగ్ యాప్ చేస్తున్నారు. ఒక్కళ్ళ మీద కేసు, ఒక్కళ్ళ మీద. అయితే